అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మేషరాశి వారు మే 26, 27, 28, 29 తేదీలు మీ జీవితంలో సాధారణమైన రోజులుగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పులకు బీజం వేసే రోజులు అని చెప్పుకోవచ్చు. మీరు ఈ 4 రోజుల్లో అనుభవించే ప్రతి సంఘటన వెనకాల ఒక గట్టి కారణం ఉంటుంది. కొన్ని మాటలు మీ మనసుని గాయపరుస్తాయి. కొన్ని సంఘటనలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించేలా చేస్తాయి. కానీ అదే సమయంలో మీలో దాగి ఉన్న అసలు శక్తి బయటకు రావడం కూడా ప్రారంభం అవుతుంది. మీరు ఎప్పుడు ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఈ 4 రోజుల్లో మీ హృదయంలో మాత్రం ఒక చిన్న ఆందోళన నడుస్తూనే ఉంటుంది. ఎవరికి చెప్పకుండా మౌనంగా బాధపడే పరిస్థితి మీకు వస్తుంది. ముఖ్యంగా మీపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళే కొన్ని సందర్భాల్లో మీకు దూరంగా కనిపించవచ్చు, కానీ ఇదంతా శాశ్వతం కాదు. గ్రహస్థితులు ఇప్పుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. మీరు ఎంత బలంగా నిలబడతారో చూడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో కుజగ్రహ ప్రభావం మీపై చాలా గట్టిగా పనిచేస్తుంది. కుజుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీలో ఆవేశం, త్వరిత నిర్ణయాలు, ఎదుటివారిపై కోపం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న విషయానికే మీరు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో లేదా ఉద్యోగ ప్రదేశంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాట కాస్త కఠినంగా బయటకు రావచ్చు. ఆ ఒక్క మాట వల్ల సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే పెద్ద సమస్యలు తప్పుతాయి. ఎందుకంటే శని ప్రభావం కూడా మీపై పనిచేస్తుంది. శని మీ జీవితంలో ఆలస్యాలను, మానసిక ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరాశ మీకు కలుగుతుంది. నేను ఎంత చేస్తున్నా ఎందుకు నాకు అదృష్టం కలిసి రావడం లేదు అనే భావన మీకు వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చేతిలో నిలవకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. వచ్చిన డబ్బు అనుకోని ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కుటుంబ అవసరాలు, అప్పులు, ఆరోగ్య ఖర్చులు లేదా పాత బాధ్యతలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా మే 27 మరియు 28 తేదీల్లో డబ్బు విషయంలో ఎవరికీ గ్యారంటీ ఇవ్వకండి. మీపై నమ్మకం పెట్టుకొని కొందరు డబ్బు అడగవచ్చు, కానీ తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ 4 రోజులు కొంత ఒత్తిడిగా కనిపిస్తాయి. కస్టమర్లతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు అనుకున్న లాభం రావడం ఆలస్యం అవుతుంది. అయితే కొత్త ఆలోచనలు మాత్రం మీకు మంచి భవిష్యత్తుని దారి చూపిస్తాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. పై అధికారులు మీ పనిని గమనిస్తారు, కానీ వెంటనే ప్రశంసలు రావు. మీరు చేసిన కష్టం కొద్ది రోజుల తర్వాత ఫలితం ఇస్తుంది. ప్రేమ విషయాల్లో ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తి ప్రవర్తన కొంత మారినట్లు అనిపిస్తుంది. ముందులాగా మాట్లాడడం లేదు అనే బాధ మీకు కలుగుతుంది. అనవసరమైన అనుమానాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మే 28 తేదీన చిన్న గొడవ పెద్దగా మారకుండా జాగ్రత్తగా పడాలి. పెళ్ళైన మేషరాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా వారి మానసిక ఒత్తిడి మీపై ప్రభావం చూపించవచ్చు. అయితే మీరు ఓపికగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమ నిజమైతే ఈ పరీక్షను దాటేస్తుంది. మేషరాశి వారు సాధారణంగా బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. ఎవరో ఒకరు ప్రేమగా మాట్లాడితే ప్రాణం ఇస్తారు. అదే మోసం చేస్తే జీవితాంతం మర్చిపోలేరు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తిగా చేస్తారు, కానీ ప్రతిఫలం ఆశించరు. అయితే ఈ మధ్య కాలంలో మీరు చేసిన మంచి చెడు ఎదురవ్వడం వల్ల కొంత నిరాశలోకి వెళ్ళారు. మనసు మంచిగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని బాధిస్తుంది. అసలు విషయం ఏమిటంటే మీ జీవితంలో ఇప్పుడు కర్మ ఫలితాల సమయం నడుస్తుంది. మీరు గతంలో చేసిన నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. కొంతమంది మీ జీవితంలో నుంచి దూరం అవ్వడం కూడా మీ మంచికే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి శాశ్వతం కాదు. ఈ 4 రోజులు మీకు ఈ నిజాన్ని బలంగా అర్థం చేస్తాయి. ఆరోగ్య విషయాల్లో తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, శరీరంలో వేడి పెరగటం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ శక్తి తగ్గుతుంది. మే 29 తేదీన ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ ఉపయోగించకండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందిని తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు.
అందరూ ఉన్నా కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదనే భావన మీకు కలుగుతుంది. కానీ అదే సమయంలో ఒక మంచి వార్త లేక ఒక మంచి వ్యక్తి మీ జీవితంలో ఆశను తిరిగి నింపే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ 4 రోజులు కాన్సంట్రేషన్ కొంచెం తగ్గుతుంది. చదువుపై దృష్టి పెట్టాలనుకున్న మనసు ఇతర విషయాలపై తిరుగుతుంది. కానీ మే 29 తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మళ్ళీ ధైర్యం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి, మేషరాశి వారికి కొన్ని ఆలస్యాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రయత్నం ఆపకండి. మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పులేదు. గ్రహస్థితులు మీకు ఆలస్యంగా అయినా ఫలితం ఇస్తాయి. ఈ 4 రోజుల్లో గురుగ్రహ ప్రభావం ఒక పెద్ద రక్షణలా పనిచేస్తుంది. మీరు పూర్తిగా కూలిపోకుండా కాపాడేది గురుడే. కొంతమంది పెద్దల సలహా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో అహంకారం తగ్గించి వినయంగా ఉంటే అదృష్టం మళ్ళీ మీ వైపుకు తిరుగుతుంది. ముఖ్యంగా ఉదయం సూర్య నమస్కారం చేయడం, హనుమాన్ చాలీసా చదవటం, మంగళవారం రోజున ఎరుపు పూలతో ఆంజనేయ స్వామిని దర్శించడం మీకు మానసిక బలం ఇస్తాయి. మీ ఇంట్లో ఉన్న నరఘోష ప్రభావం కూడా కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీపై దృష్టి దోషం, అసూయ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు రావడానికి ఇది ఒక కారణం. మేషరాశి వారు ఈ మే 26, 27, 28 తేదీలు మీ జీవితంలో ఒక మలుపు లాంటి రోజులు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు, నిరాశలు, మోసాలు మీ మనసును బలహీనంగా చేసిన ఇదే సమయంలో మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చబోతుంది. మీరు ఇప్పుడే చూసింది చీకటిలా అనిపించిన నిజానికి అది కొత్త వెలుగుకు ముందు వచ్చే పరీక్ష మాత్రమే. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఇదే నా జీవితం అని ఆలోచించేలా చేస్తాయి. కానీ దేవుడు మీకు ఆలస్యంగా అయినా మంచి ఫలితం ఇవ్వడానికి పరిస్థితులను నెమ్మదిగా మారుస్తున్నాడు. మీరు కోల్పోయిన ధైర్యం మళ్ళీ మీ లోపలికి వస్తుంది. మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడకండి. ఎందుకంటే మీ విలువ తెలియని వాళ్ళు వెళ్ళిపోవడం మీకు అదృష్టం. మీరు ఎప్పుడూ అందరికీ అండగా నిలుస్తారు. కానీ మీకు అవసరమైనప్పుడు ఎవ్వరూ లేరనే బాధ మీలో చాలా లోతుగా ఉంటుంది. ఈ 4 రోజులు అదే బాధను మళ్ళీ గుర్తు చేస్తాయి. అయినా మీరు కూలిపోకూడదు. ఎందుకంటే మేషరాశి వారు గుండెల్లో ఓ అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఒక్కసారి వెలిగితే పరిస్థితులు ఎలా ఉన్నా గెలవటం తప్పదు. మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలు భవిష్యత్తులో మీ విజయానికి కారణం అవుతాయి. కొంత ఆలస్యం జరిగిన అదృష్టం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా మే 29 తర్వాత మీ జీవితంలో ఒక కొత్త ఆశ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరి మాటలకి ఎక్కువగా బాధపడకండి. మీ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది. మీపై అసూయపడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. మీరు ఎదగకూడదని కోరుకునే వ్యక్తులు కూడా చుట్టూ ఉండవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మీ ప్లాన్లు, మీ డబ్బు విషయాలు, మీ వ్యక్తిగత బాధలను ఎవరితో చెప్పకండి. ఈ 4 రోజుల్లో మీకు కలిసొచ్చేది ఓపిక, భగవంతుడిపై నమ్మకం మరియు మీలోని ఆత్మవిశ్వాసం మాత్రమే. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ స్వామిని దర్శించి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓం అంగకారాయక నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల మీలోని భయం తగ్గిస్తుంది. గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా క్రమంగా తగ్గటం ప్రారంభమవుతుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే మీ చేతికి వచ్చిన అవకాశాన్ని ఒక్కసారిగా వదులుకోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అదే అవకాశం మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. గుర్తుంచుకోండి మేషరాశి వారు, మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టం మీ జీవితానికి ముగింపు కాదు. అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం మాత్రమే. మీరు ఓడిపోయినా మళ్ళీ లేచి నిలబడే శక్తి మీలో ఉంటుంది. మీ హృదయం నిజాయితీగా ఉన్నంతకాలం దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలడు. ఈ సమయం కూడా గడిచిపోయింది. కానీ మీరు నేర్చుకున్న పాఠాలు జీవితాంతం మీతో ఉంటాయి. ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.